श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai Baba,
Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 19వ అధ్యాయం, నిన్నటి తరువాయి. ఈ ప్రకారంగా జరిగిందంతా నేను చెప్పాను. బాబా కూడా దాన్ని శ్రద్ధగా విన్నారు. వెంటనే ఆయన నాతో ఇలా అన్నారు, ఇది గొప్ప అమూల్యమైనది, దీన్ని బాగా గుర్తుంచుకో. తరువాత ఎంతో ఉల్లాసంగా మళ్ళీ ఆయన ఇలా ప్రశ్నించారు, ఈ సంగతి ఎంత మధురంగా ఉంది, నీ మనసులో అది బాగా నాటుకుపోయింది కదా, నిజంగా దాని అర్థమేంటో నీకు బోధపడిందా? నేను ఇలా అన్నాను, బాబా, ఈ కథ వినడంతో నాకు శాంతి కలిగింది,
నా మనసులోని పీడ దూరమైంది. నాకు నిశ్చిత మార్గం తెలిసిపోయింది. దానికి బాబా ఇలా అన్నారు, నా పద్ధతి విలక్షణమైనది. ఈ ఒక్క సంగతి మనసులో పెట్టుకుంటే గొప్ప ఉపకారం జరుగుతుంది. ఆత్మకు సంబంధించిన అనుభవజన్య జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవటం, దానికోసం దాన్నే ధ్యానించడం, ఇదే ఆత్మానుష్ఠానం అవుతుంది. అందువల్ల వృత్తికి తృప్తి కలుగుతుంది. సర్వ ఇచ్ఛల నుంచి ముక్తి కలిగి సర్వ ప్రాణుల్లో ఉండే పరమేశ్వరుణ్ణి మనసులోకి రాణిస్తే ధ్యానం చక్కగా జరిగి ప్రాప్తించవలసింది ప్రాప్తిస్తుంది. కేవలం మూర్తివంతమైన జ్ఞానం, చైతన్యం లేదా అత్యంత ఆనందకరమైన నా స్వరూపాన్ని తెలుసుకోవాలి. దాన్ని నిత్యము ధ్యానించాలి. ఇది ఇది సాధించలేకపోతే నా సగుణ సాకార రూపాన్ని గుర్తు తెచ్చుకుని నఖశిఖ పర్యంతం నన్ను రాత్రింబవళ్ళు మనసులో పెట్టుకోవాలి. అలా నా ధ్యానం చేస్తూ చేస్తుండగా వృత్తి ఏకాగ్రమై ధ్యాత, ధ్యానము, ధ్యేయముల స్పృహ నశించిపోతుంది. ఈ ప్రకారంగా మూడింటి సముదాయం నశించిపోతే ధ్యానం చేసేవారికి అత్యంత చైతన్యం ప్రాప్తిస్తుంది. ఇదే ధ్యానం చేయటానికి అంతిమ లక్ష్యం. దానివల్లే బ్రహ్మతో ఐక్యత నీకు ప్రాప్తిస్తుంది. తాబేలు యువతలి తీరంలో ఉంటుంది, పిల్లలు అవతలి తీరంలో ఉంటాయి. వాటికి పాలు లేదా తల్లి ఒడి లభించవు. అయితే కేవలం తల్లి దృష్టే ఆ పిల్లలను పోషిస్తుంది. పిల్లలు తల్లిని సదా ధ్యానిస్తుండవలసి వస్తుంది. అందుకంటే మరొకటి ఏమీ చేయనవసరం లేదు. వాటికి పాలు, మేత లేక అన్నము అవసరం లేదు. తల్లివైపు చూడడమే అదే వాటికి పోషణ. తాబేలు పిల్లలకేసి తిరిగి చూడడం ప్రత్యక్షంగా అమృత దృష్టే. దానివల్ల పిల్లలకు స్వానంద రూప పోషణ అనే లాభం కలుగుతుంది. అలాగే శిష్యుడు కూడా గురువుతో ఏకరూపుడయ్యే లబ్ధి కలుగుతుంది. ఈ ప్రకారంగా సాయిబాబా నోటి నుంచి మాటలు వెలువడినప్పుడు హారతి కూడా అయిపోయింది. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని అర్చారు. నీరాజనం చూపించే విధి పూర్తయింది. హారతి కూడా పద్ధతి ప్రకారం ముగిసింది. బాబుసాహెబ్ జోగ్ తమకు కలకండ అర్పించడానికి వచ్చినప్పుడు బాబా తమ దోసిలి చాచారు. అందులో జోగ్ నియమానుసారం దోసిడి కలకండను ప్రేమతో సమర్పించి నమస్కరించాడు. బాబా ఆ కలకండ మొత్తం నా చేతిలో పోసి ఇలా అన్నారు, నేను చెప్పిన ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే నీ స్థితి ఈ కలకండలా అవుతుంది. దానికి నేను బాబాకు నమస్కరించి వారి కృపను కోరాను. ఈ ఆశీర్వాదమే నాకు చాలు, నన్ను రక్షించండి. దానికి బాబా ఇలా అన్నారు, ఈ కథను విని దాన్ని మననం చేయాలి, దాన్ని మళ్ళీ మళ్ళీ చింతన చేయాలి. అంటే దీన్ని చక్కగా గుర్తుంచుకుని మనసులో పెట్టుకుంటే అత్యంత ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ ప్రకారంగా నీవు విన్నదంతా నీ మనసులో ఉంచుకుంటే నీకు శ్రేయస్సు కలిగి నీ పాపాలన్నీ ప్రక్షాళనమైపోతాయి. సుడిగాలి వచ్చినప్పుడు సముద్రంలోని అలలు పైకి ఎగిసి పడతాయి. అసంఖ్యాకంగా బుడగలతో పాటు నొరగ తీరానికి వస్తుంది. అలలు, బుడగలు, నురుగు, సుడిగుండాలు ఇవన్నీ ఒక్క నీటి యొక్క అనేక రూపాలు. ఇదంతా దృష్టి భ్రమే. గాలి శాంతిస్తే అవి కరిగిపోతాయి. ఎందుకు ఇలా జరిగింది? ఇవన్నీ సర్వనాశనం అయ్యాయనుకోవాలా? అయితే ఇదంతా మాయ ఆడే ఆట అని, ఊరికే వచ్చిపోయేవి అని తెలుసుకోవాలి. సృష్టికి కూడా అలాగే సృష్టి, లయము ఉంటాయి. కనుక వివేక సంపన్నులకి వాటిపై ఆసక్తి ఉండదు. వారు నాశవంతమైన వస్తువులపై ఆసక్తి పెట్టుకోరు. శాశ్వత వస్తువులను పొందుతారు. జ్ఞానం కంటే ధ్యానం గొప్పది. కానీ దానికోసం యథార్థ జ్ఞానం కావాలి. సద్వస్తువు గురించి అన్ని విధాలా జ్ఞానం లేదా బోధ కలగకపోతే దాన్ని చక్కగా ధ్యానించలేము. ఆత్మ గురించిన చక్కటి అనుభవజన్య జ్ఞానమే జ్ఞానానికి మూలం. దీన్నే అంతర్యామి ఆత్మానుష్ఠానం అంటారు. విశేష ప్రమాణం లేదా స్థితి లేకుండా ఉండేదాన్ని ధ్యానంలోకి ఎలా తీసుకురావాలి? అయితే అంతర్యామి ఆత్మే ఈశ్వరుడు, ఈశ్వరుడే గురువు. ముగ్గురు మధ్య అణువంతైన భేదం లేదు. ఈ ముగ్గురులో భేదం చూసిన వారు మోసపోతారు. మళ్ళీ మళ్ళీ చింతన చక్కగా పూర్తిగా అయి ధ్యాత, ధ్యానం రెండూ కలిసిపోతే ఏ విధమైన గాలి లేనప్పుడు స్థిరంగా ఉండే దీపంలా చిత్తానికి శాంతి కలుగుతుంది. దాన్నే సమాధి అంటారు. సర్వ ఇచ్ఛలు, ఆకాంక్షల నుంచి పూర్తిగా ముక్తులైన వారే సర్వ ప్రాణుల అంతర్యామి అని తెలుసుకుని, తాము తప్ప జగత్తులో అన్యులెవరూ లేరని తెలుసుకుని, ఎవరి గురించి ఎలాంటి భీతి లేని స్థితి ప్రాప్తిస్తే దాన్ని ధ్యానమంటారు. అందువల్ల అవిద్య వల్ల ఉత్పన్నమైన కర్మబంధనాలతో సంబంధం వెంటనే తెగిపోతుంది. విధి నిషేధాల నిర్బంధం విడిపోతుంది. ముక్తి అనే ఆనందం లభిస్తుంది. అసలు ఆత్మ ఉందా లేదా? అది ఒకటిగా ఉందా లేక ప్రతి చోట వేర్వేరుగా ఉందా? అది కర్మ చేసేదా లేక కర్మ చేయదా? ఇది చూడడం కోసం 6 శాస్త్రాలను శోధించాలి.
సమస్త ప్రాణుల్లోనూ ఆత్మ ఒక్కటే ఉంది అన్న ప్రత్యక్ష అనుభవం పొందడమే అదే జ్ఞానానికి పరాకాష్ట. మోక్షము, పరమానందము నిజంగా అక్కడి నుంచే ఉత్పన్నమవుతాయి. అంధుడి కోసం ఏనుగుని వర్ణించడానికి బృహస్పతి లాంటి వక్తను తీసుకొచ్చినప్పటికీ అతని వక్తృత్వంతో ఏనుగు స్వరూపం అతని అవగాహనకు రాదు, అందదు. వాక్కుతో అగమ్యమైన వస్తువుని వర్ణించలేము. వక్త నోరు, శ్రోతల చెవి, పోయిన కళ్ళను తీసుకురాగలవా? ఏనుగు నిజస్వరూపాన్ని చూడడానికి కేవలం కళ్ళే ఉపయోగపడతాయి. కళ్ళు లేకపోతే అంధుడి అనుభవంలోకి ఏనుగు ఎలా వస్తుంది? అలాగే గురువు దివ్య నేత్రాలనిచ్చినప్పుడే జ్ఞాననిధి లభిస్తుంది. సాయిబాబా స్వతహాగా సంపూర్ణ అనుభవ జ్ఞానానికి నిధి. సాయి స్వరూప జ్ఞానాన్ని యథాతథంగా తెలుసుకోవటమే ఆయన ధ్యానాన్ని అనుష్ఠించడం, దర్శించడం అవుతుంది. అవిద్య, కామము, కర్మ ఈ బంధనాల నుంచి సంపూర్ణంగా విడిపోవడానికి మరో సాధన ఏదీ లేదని గుర్తుంచుకో. సాయి నీలోనూ నాలోనూ మాత్రమే కాదు, సర్వ ప్రాణుల్లోనూ ఆయన నిజంగా ఉన్నారు. సూర్యుడు సకల జగత్తులో ఉన్నట్లు అలాగే ఆయన అందరిలోనూ ఉన్నారు. ఇప్పుడు ఆయన సర్వసాధారణమైన అమూల్యమైన మాటలు వినండి. పదే పదే ఆయన చెప్పే ఈ మాటలు గుర్తుంచుకుంటే మీ హితం సదా సర్వదా సఫలమవుతుంది. పూర్వజన్మలో రుణానుబంధం లేకుండా ఎవరూ ఎక్కడికి పోలేరు కనుక మనుషులే కాదు, పశు పక్షాదులను కూడా చేదరించుకోకూడదు. వచ్చేపోయే వారిని ఆదరించాలి. దప్పికొన్న వారికి నీరు, ఆకలిగొన్న వారికి ఆహారం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, తలదాచుకునేందుకు నీడలేని వారికి కూర్చోటానికి చోటు ఇస్తే శ్రీహరికి సంతోషం కలుగుతుంది. నీ మనసులో వారికి డబ్బివ్వాలి అని అనిపించకపోతే ఇవ్వకు, కానీ వారిపై కుక్కలా మొరగవద్దు. ఎవరైనా నిన్ను 100 మాటలన్నా నీవు తిరిగి వారికి కటువుగా సమాధానం ఇవ్వద్దు. సదా సహనం పెట్టుకుంటే అపరిమిత సుఖం లభిస్తుంది. ప్రపంచం తలకిందులైనా నీవు చెలించకు. నీ స్థానంలో నీవు హాయిగా ఉండి ప్రపంచాన్ని ఆసక్తిగా చూడు. మన మధ్య ఉన్న అడ్డుగోడను తొలగిస్తే వచ్చేపోయేందుకు ప్రశస్త మార్గం ఏర్పడుతుంది. నీది నాది అనే భేదవృత్తే గురు శిష్యుల మధ్య గోడ. దాన్ని నిశ్చయంగా పడేయకపోతే వారిలో ఐక్యస్థితి ప్రాప్తించడం కష్టం. అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనే నామస్మరణ తప్ప మనని ఎవరూ సంరక్షించరు. ఆయన చేతలు అలౌకికము, అమూల్యము, అనూహ్యము. ఆయన ఏం చేయదలుచుకుంటారో అదే అవుతుంది. ఆయన మార్గాన్ని ఆయనే చూపిస్తారు. ఆయనకు మన కోరికలు తీర్చడానికి ఒక్క క్షణం పట్టదు. రుణానుబంధం ఉండడం వల్ల మన కలయిక దైవవశాత్తు జరిగింది. అయినా ఒకరి పట్ల ఒకరు ప్రేమ పెట్టుకుని సుఖ సంతోష అనుభవాన్ని పొందాలి. ఇక్కడ అమరులెవరు? పరమార్థం లభించిన వారినే కృతార్థులను అనాలి. అలా కాకపోయినా శ్వాసోచ్ఛ్వాసలు జరుగుతున్నంత వరకు జీవమాత్రులు జీవించే ఉంటారు. ఈ కృపావచనాలు చెవిలో పడగానే ఆతృతతో ఉన్న నా మనసు సుఖించింది. దాహంతో ఉన్న నాకు నీరు లభించినట్లయింది. నేను ఆనందించాను. దగ్గర అసమాన బుద్ధి ఉన్నప్పటికీ, ఎన్నటికీ చెల్లించిన ప్రగాఢ శ్రద్ధ ఉన్నప్పటికీ సాయి లాంటి గురుబలం లభించడానికి మాత్రం ప్రబల అదృష్టం ఉండాలి. ఇందులోని సారం శ్రీకృష్ణ భగవానులు గీతలో చెప్పినది. ఏ యథామాం ప్రపద్యంతే తాన్ సదైవ భజామ్యహం. అంటే ఎవరు నన్ను ఎలా భజిస్తారో వారికి నేను అలాంటి ఫలమే ఇస్తాను. అంటే భారాలన్నీ కర్మపైనే ఉన్నాయి. కర్మ ఎలా చేస్తామో, జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుందో, అభ్యాసం ఎలా చేస్తామో అలాగే ఆ ప్రమాణంలోనే హితాన్ని సాధిస్తాం. ఇదే ఈ అధ్యాయంలోని తాత్పర్యం. ఇదే ఇందులోని బోధామృతం. అనన్యశ్చింతయంతో మాం. ఎవరు అన్యభావాలు లేని వాళ్ళే ఆయన గురించి చింతన చేస్తూ ఎడతెగక ధ్యానిస్తారో ఆ నిత్య యోగ యుక్త పురుషుల యోగక్షేమాలను గోవిందుడే పూర్తిగా వహిస్తారు. భగవద్గీతలోని ఈ మర్మమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఈ మధురోపదేశాన్ని విని నా కళ్ళ ఎదుట స్మృతి దేవాన్ భావయతానేనా, అంటే యజ్ఞాలతో దేవుణ్ణి తృప్తిపరచండి, ఆ దేవతలు కూడా మిమ్మల్ని వర్షాదులతో తృప్తిపరుస్తారు అన్న మాటలు నిలబడ్డాయి. మీరు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఫలాపేక్షను వదలండి. మీ వెనుక ఫలాన్ని ఇవ్వడానికి నేను నిలబడి ఉంటాను. అయితే నేను తీవ్రంగా ప్రయత్నించాలి, ఫలితం మాత్రం మీరు అనుభవించాలా అని మీరు అనవచ్చు. కానీ నన్ను అలా అనుకోకండి. మానవులు కార్యసాధన పట్ల తత్పరులై ఉండాలి. బాబా శపథపూర్వకంగా చెప్పిన ఈ మాటలు ప్రమాణంగా గ్రహించి వ్యవహరించే వారికి పరలోకపు సుఖాల గని లభించిందని తెలుసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఇప్పుడు శ్రోతలకు నేను ఇంకొక విన్నపం చేస్తున్నాను. ఒక్క క్షణం చిత్తాన్ని స్థిరం చేసి నా నిశ్చయాన్ని దృఢపరిచి
నాకు అనుభవాన్ని ఇచ్చిన సాయిబాబా స్వభావం గురించిన ఓ కథను వినండి. ఏదైనా ఒక మంచి పని చేయాలని నియమం పెట్టుకుంటే సాయి మహారాజు ఎలా ఉత్తేజం కలిగిస్తారో, పెదవి కదపకుండా ఎలా అనుగ్రహిస్తారో చూడండి. భక్తులు బాబాకి అనన్యంగా శరణు వెళ్తే వారికి భక్తి యొక్క గొప్పతనం అనుభవంలోకి వస్తుంది. బాబా లీలలు నిత్య నూతన అద్భుతానుభవాలను కలిగిస్తాయి. ప్రాతకాలంలో నిద్రలేచాక ఒకవేళ చక్కటి భావన వీచిక చెలరేగితే అప్పుడు దాన్నే నిశ్చయంగా పెంచుకోవాలి. తర్వాత ఆ ఆలోచనని మరింత దృఢతరం చేసుకుంటే అప్పుడు ఎంతో సంతోషం, బుద్ధి వికాసం కలిగి మనసుకి ప్రసన్నత లభిస్తుంది అని ఒక మహాత్ముడు చెప్పాడు. నాకు ఆ మాటల్లోని అనుభవాన్ని పొందాలని అనిపించింది. అదేవిధంగా నేను అనుభవాన్ని పొందినప్పుడు నా మనసుకి శాంతి, అంతఃకరణంలో ఆశ్చర్యం కలిగాయి. అది షిరిడీ లాంటి పవిత్ర స్థానం. ఆ రోజు గురువారం లాంటి శుభప్రదమైన రోజు. ఆ రోజంతా రామనామాన్ని అఖండంగా జపించాలని నాకు అనిపించింది. బుధవారం రాత్రి పక్క మీద శరీరం నిద్రలోకి జారే వరకు నా మనసు శ్రీరామప్రభు చింతనలో మునిగింది. హృదయంలో దాన్ని అలాగే పెట్టుకున్నాను. ప్రాతకాలం మేల్కోగానే మనసుకి రామనామం గుర్తుకొచ్చింది. అలాంటి భావన చెలరేగటం వల్ల నాలుకకు సార్థకత కలిగినట్లు అనిపించింది. అప్పుడు నిశ్చయంతో మనసుని స్థిరం చేసుకుని శౌచము, ముఖ ప్రక్షాళనము పూర్తి చేసి దొరికిన పూలను తీసుకుని సాయిబాబా ప్రాతకాల దర్శనానికి బయలుదేరాను. దీక్షిత్ ఇంటి బయటకొచ్చి బూటివాడాని దాటినప్పుడు ఔరంగాబాద్కర్ మధురంగా ఓ అందమైన గీతాన్ని పాడటం వినిపించింది. ఆ సందర్భోచితమైన గీతాన్ని ఓవి రూపంలో పెడితే మూలంలోని స్వాభావిక మాధుర్యం పోతుందని శ్రోతలు నిరాశ చెందుతారని ఆ గీతాన్నే ఉన్నదున్నట్టు నేను పాడి చూపిస్తే శ్రోతలు ఆనందిస్తారు. వారికి మూలగీతంలోని శుద్ధ ఉపదేశం తెలుస్తుంది అనిపించింది. గురుకృపాంజన పాయే మేరీ బాయి, రామ బినా కछु మానత్ నాహి, అందర్ రామ బాహర్ రామ, జహా దేకే వహా पूरन कामा, जागत रामा, सोवत रामा, सपने में देखते सीता रामा, एक जनार्दनी अनुभवनी का, जहाँ देखे वहाँ రామ సరీక. ఓ సోదరా, గురుకృప అంజనం అంటే కళ్ళకి పెట్టుకునే కాటుక. దానివల్ల దృష్టి సరి అవుతుంది. అది నాకు లభించింది. ఇప్పుడు నేను రాముణ్ణి తప్ప వేరెవరినీ అంగీకరించను. అంతఃకరణంలో రాముడు, బయట రాముడు, ఎక్కడ చూస్తే అక్కడ ఆ పూర్ణకాముడు అంటే సర్వ ఇచ్ఛలు నెరవేరిన రాముడే కనిపిస్తున్నాడు. మెలకువతో ఉన్నప్పుడు రాముడు, నిద్రిస్తున్నప్పుడు రాముడు, ఇంకా స్వప్నంలో కూడా ఆ సీతారాముడే నాకు కనిపిస్తున్నాడు. స్వామి జనార్దనుని శిష్యుడు ఏకనాథుడికి ఒక ఉత్కృష్టమైన చక్కని అనుభవం వచ్చింది. అతనికి ఎక్కడ చూసినా రాముడే కనిపించాడు. రామనామాన్ని చిత్తంలో పెట్టుకోవాలని మొదటే మనసులో నిశ్చయించుకున్నాను. ఆ నిశ్చయాన్ని ప్రారంభించకముందే ఆ గీతంలో అది దృఢతరమైంది. దానివల్ల మనసుకి జ్ఞానం కలిగింది. నా నిశ్చయమనే అంకురాలపై దయాసాగరులైన సాయి సమర్థులు ఈ గీతమనే నీటిని చిలకరించారు. చేతిలో తంబూరా పెట్టుకొని సాయిబాబా ఎదుట ప్రాంగణంలో ఉచ్చస్వరంతో ఔరంగాబాద్కర్ పాడిన ఈ గీతాన్ని నేను విన్నాను. ఔరంగాబాద్కర్ బాబా భక్తుడు. నాలాగే బాబా పాదాలు నిష్ఠ ఉన్నవాడు. అనేక గీతాలు అతనికి కంట కావచ్చు. అయినా అప్పుడు అతనికి ఈ గీతమే పాడాలని అనిపించడం ఏమిటి? నా మనసులోని ఆలోచన ఎవరికీ తెలియదు. మరతను ఈ గీతాన్ని ఎందుకు పాడాడు? బాబా తన సూత్రాన్ని ఎలా కదిలిస్తారో అలాగే మనసుకి స్ఫురణ కలుగుతుంది. మనమంతా కేవలం తోలుబొమ్మలం. సాయి జనని సూత్రధారి. ఆయన ఏమీ మాట్లాడకుండానే చక్కని ఉపాసనను నాకు ప్రసాదించారు. నా మనసులోని కోరిక బాబా అంతఃకరణలో ప్రతిబింబించింది. పైన వర్ణించినట్టు ఆయన నాకు అనుభవాన్ని ఇలా నిశ్చయంగా ఇచ్చారు. ఈ నామానికి ఎంత మహత్వం ఉందో సత్పురుషులు, ఆచార్యులు వర్ణించారు. పామరుడైన నేనేం వర్ణించగలను? తర్వాత సంతతు ఇలా అంటారు. తుక అంటున్నారు, రామనామంతో నేను కృతార్థునయ్యాను. నామం ఉచ్చరించడానికి ఏమీ ఖర్చు కాదు. నామమాత్రం కష్టం కాదు. అది కేవలం 2 అక్షరాలు మాత్రమే. రామ రామ అని ఉచ్చరించండి.
సంత తులసీదాసు ఇలా అంటారు: రామనామం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని సత్పురుషులు, పురాణాలు, ఉపనిషత్తులు గానం చేశాయి. జ్ఞాన గుణరాశి ఆయన శివుడు సత్తము దీన్ని జపిస్తారు. రామరక్ష స్తోత్రంలో శంకరుడు పార్వతికి రామనామాత్యాన్ని చెప్తూ విష్ణువు యొక్క 1000 నామాలు ఒక్క రామనామంతో సమానమని అన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ నామం వల్ల స్వరూపం ప్రాప్తిస్తుంది. రామ అనే రెండక్షరాలను కోయవాడు తిరగేసి అనగా ఆ దారిదోపిడీ దొంగ ఉద్ధరించబడ్డాడు. కోయవాడు వాల్మీకి ఋషి అయ్యాడు. అతనికి తానున్న మాటలు నిజమయ్యే సిద్ధి ప్రాప్తించింది. మరా అని తిరగేసి అంటుంటే నాలుకపై రాముడు ఉత్పన్నమైనాడు. రాముడు జన్మించడానికి ముందే అతను ఆయన చరిత్రను రాశాడు. రామనామంతో పతితులు పావనులవుతారు. రామనామంతో గొప్ప లాభం కలుగుతుంది. రామనామంతో అనన్య భజన జరుగుతుంది. రామనామంతో మానవుడికి బ్రహ్మప్రాప్తి అవుతుంది. రామనామ ఆవర్తనతో జనన మరణ పరిభ్రమణ తప్పుతుంది. ఒక్క రామనామ స్మరణతో లెక్కలేనన్ని లాభాలు కలుగుతాయి. రామనామ గర్జన ఉన్న చోట విష్ణువు సుదర్శన చక్రం తిరుగుతుంది. కోట్లాది విఘ్నాలు నాశనం చేస్తుంది. దీనులని రక్షించేది ఈ రామనామమే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాయిబాబాకి ఉపదేశం చేయడానికి యోగ్యమైన స్థానము లేదా సమయము అవసరం లేదు. ఆయన లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ సహజంగా, నిశ్చయంగా ఉపదేశం చేసేవారు. ఈ విషయానికి సంబంధించిన ఒక మధురమైన కథను ఆదరపూర్వకంగా వింటే శ్రోతలకి సాయిబాబా దయ, సర్వవ్యాపకత అనుభవంలోనికి వస్తాయి. ఓసారి ఓ శ్రేష్ఠ భక్తుడు మరో భక్తుడి గురించి చెప్తూ స్వతహాగా చెడు మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎంతగానో నిందించడం మొదలుపెట్టాడు. అతని చక్కటి గుణాలు ఓ పక్కన పెట్టి నోటితో ఎడాపెడా దూషించడం మొదలుపెట్టాడు. అసలు సంగతి పక్కన పడి నిందే వరదలై పొంగి పొరలింది. ఏదో కారణంతో ఎవరి ఆచరణైనా నింద్యంగా ఉంటే వారిపై జాలిపడి వారికి ఎదురుగానే ప్రబోధం చేయాలి. ఎప్పటికీ నిందించకూడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నిందించే వృత్తిని అణిచేద్దామన్నా అనగదు. కడుపులో దాగక అక్కడి నుంచి గొంతులోకి వచ్చి ఆపై మెల్లమెల్లగా పెదవులపైకి పాకి సుఖంగా బయటకొస్తుంది. నిజంగానే నిందించేవారి లాంటి ఉపకారులు ముల్లోకాలు వెతికినా కనిపించరు. వారిచే నిందించబడేవారికి వీరు అనేక రకాలుగా శుభం కలిగిస్తారు. కొందరు కుంకుడుకాయలతో, కొందరు సబ్బు మొదలైన సాధనాలతో, కొందరు స్వచ్ఛమైన నీటితో మాలిన్యాన్ని కడిగేస్తారు. అయితే నిందించేవారు తమ నాలుకతో ఇతరుల మాలిన్యాన్ని కడిగేస్తారు. ఇతరులు కల చేస్తూ తమ మానసిక అధోగతిని సహించేవారు చేసే ఆ ఉపకారం చాలా గొప్పది. నిందించేవారు నిజంగా ఎంతో వందనీయులు. తాము నిందించేవారిని వీరు అడుగడుగున సావధానులను చేస్తారు. నింద నిమిత్తంతో వారి దోషాలు వారికి తెలుపుతారు. భవిష్యత్తులో రాబోయే అనేక రకాల అనర్థాలను వాళ్ళు తప్పిస్తారు. వారి ఉపకారాన్ని గురించి నేనెంతని స్తుతించను. వారి మహత్యాన్ని సాధు సత్పురుషులు అనేక రకాలుగా వర్ణించారు. ఆ నిందించే వారికి నా నమస్కారాలు. సరే, ఆ భక్తుని నోటి నుంచి నింద ఎక్కువగా రావడం చూసి వినేవాళ్ళకి అసహ్యం కలిగింది. వారందరూ బాబా దర్శనం కోసం మసీదుకి బయలుదేరారు. నిందించే భక్తుడు శౌచం కోసం కాలువ దగ్గరికి వెళ్ళాడు. సాయిబాబా సర్వజ్ఞులు. భక్తులకు సరిగ్గా
సమయానికి శిక్షణ ఇచ్చేవారు. తరువాత ఆయన ఏం చేశారో వినండి. భక్తులతో కలిసి బాబా లెండికి బయలుదేరినప్పుడు బాబా ఆ నిందించే భక్తుడి గురించి అడిగాడు. దానితో భక్తులు ఇలా అన్నారు: అతను కాలువ దగ్గరికి శౌచానికి వెళ్ళాడు. తమ కార్యక్రమం ముగిసిన తరువాత బాబా లెండి నుంచి తిరిగి వచ్చారు. కాలువ దగ్గర నుంచి ఆ నిందించిన భక్తుడు కూడా ఇంటికెళ్లేందుకు తిరుగుముఖం పట్టాడు. దారిలో అతను బాబాకి ఎదురయ్యాడు. అప్పుడేం జరిగిందో విచారపూర్వకంగా వినమని శ్రోతలను నేను చేతులు జోడించి అడుగుతున్నాను. అక్కడే ఒక కంచె పక్కన గ్రామంలోని ఓ పంది జనుల మలాన్ని మధురమైన పిండి వంటలాగా ప్రేమతో ఇష్టంగా మనసారా తినడాన్ని తమ చేత్తో బాబా ఆ భక్తుడికి చూపించి ఇలా అన్నారు: చూడు, ఆ పంది నాలుకకి అదెంత మధురంగా అనిపిస్తుందో. జనుల మలాన్ని కెలికి తన ఆప్తుల్ని కోపంతో తరిమేస్తూ తన కోర్కెను యథేచ్ఛగా తీర్చుకుంటుంది. గొప్ప పుణ్యంతో ప్రాప్తించిన ఈ మానవ జన్మను ఈ ప్రకారంగా వ్యర్థం చేసుకునేవారు తమకు విఘాతం కలిగించుకుంటారు. అలాంటి వారు ఈ షిరిడీ నుంచి ఏం ప్రయోజనం పొందగలరు? బాబా ఇలా మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఆ నిందించిన భక్తుడి అంతఃకరణంలో ప్రవేశించి తీవ్రంగా గుచ్చుకుని తూట్లు పొడిచాయి. అతనికి పొద్దున జరిగిన విషయం గుర్తొచ్చింది. అప్పుడు బాబా మాటలు మనసులో గాఢంగా ముద్రించుకున్నాయి. సరే, బాబా సరైన సమయం చూసి భక్తులకు అనేక రకాలుగా ఉపదేశించేవారు. అందులోని సారాన్ని హృదయంలో నిలుపుకుంటే పరమార్థం దూరమవుతుందా? నా భగవంతుడు నా వాడైతే నాకు మంచం మీదే, నేను కూర్చున్న చోటే అన్నీ ఇస్తాడు. ఈ సామెత నిజమే, కానీ అబద్ధం కాదు. కానీ అన్న వస్త్రాల వరకే ఇది వర్తిస్తుంది. దాన్ని పరమార్థానికి ఆపాదించే వారికి పరమార్థం అన్ని రకాలుగా దూరం అవుతుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత. ఈ బాబా మాటలు ఎంతో అమూల్యమైనవి. ఇంకా కూడా బాబా మాటలు వింటే ఆత్మానందంతో ఊగిపోతారు. బాబా భక్తి అనే తడి ఉంటే దానితో వాటి మూలం ఎంతో లోతుగా వెళ్తుంది. నేను నీటిలోనూ, భూమి మీద, కట్టెలోనూ, జనుల్లోనూ, అరణ్యంలోనూ, దేశంలోనూ, పరదేశంలోనూ, అలాగే దేదీప్యమానంగా ఆకాశంలోనూ నిండి ఉన్నాను. నేను ఏకదేశిని కాను. నేను 3.5 మూరల పరిమిత దేహంలోనే ఉన్నానని అనుకునేవారి పొరపాటు అభిప్రాయాన్ని దూరం చేయడానికి నేను దేహాన్ని ధరించాను. మనసుతో వివిధమైన కోరికలు పెట్టుకోకుండా ఏకనిష్టతో కేవలం నన్నే రాత్రింబవలు భజించే భక్తులకి నాది నీది అనే అన్యత్వ భావం లేకుండా ప్రత్యక్షంగా నాతో ఏకరూపత ప్రాప్తిస్తుంది. బెల్లం మాధుర్యం నుంచి వేరుగా ఉండగలదా? సముద్రం తరంగాల నుంచి వేరుగా ఉండగలదా? లేదా కళ్ళు తేజస్సుకి వేరుగా ఉండగలవా? అలాగే నా అమాయక భక్తులు నా నుంచి వేరుగా ఉండలేరు. జనన మరణ పరిభ్రమలు నిశ్చయంగా తప్పించుకోవాలనుకునేవారు ప్రయత్నపూర్వకంగా శాస్త్రాలలో చెప్పినట్లు సదాచారంతో ఉండి ఏ రకమైన మనోవికారాలను క్షుబ్ధం కానీకుండా సదా సర్వదా శాంతిగా ఉండాలి. వారు మనసుకి గుచ్చుకునే లేదా బాధ పెట్టే మాటలను ఏ రకంగానూ అనకూడదు. ఎవరి సున్నితమైన భావాలను దుఃఖం కలిగేలా చేయకూడదు లేదా ఇతరుల అల్పత్వాన్ని విప్పి చెప్పకూడదు. సదా చక్కని పాపరహిత కర్మల్లో నిమగ్నమవ్వాలి. తన కర్తవ్యంపైనే దృష్టి పెట్టాలి. బాధలు కలిగిన వారు లెక్క పెట్టరు. ఏ రకమైన భీతి ఖచ్చితంగా పెట్టుకోరు. నా వైపు అనన్యంగా చూసేవారు పాపాల నుంచి ముక్తులను చేయగల నా కథలను శ్రద్ధగా వర్ణించేవారు, వినేవారు, నాపై తప్ప ఎవరిపైనా భక్తి పెట్టుకోని వారి చిత్తం పరమాత్మ స్వరూపమై అవుతుంది. నా నామం పలకండి, నన్ను శరణనండి అని బాబా అందరికీ చెప్పారు. కానీ దానితో పాటు తాము ఎవరో తెలుసుకోవడానికి తమ కథలను శ్రవణం మననం చేయమని చెప్పారు. ఈ ప్రకారంగా కొందరికి భగవంతుడి నామస్మరణ, కొందరికి భగవంతుడి లీలలను వినడం, మరికొందరికి భగవంతుడిని పూజించడం గురించి బాబా చెప్పేవారు. వేరువేరు అధికారాలున్న భక్తులకు వేరువేరు నియమాలను చెప్పేవారు. కొందరికి ఆధ్యాత్మిక రామాయణం, కొందరికి జ్ఞానేశ్వరి పునశ్చరణ, కొందరికి హరిపద పారాయణం, కొందరికి గురుచరిత్ర చదవమని చెప్పేవారు. కొందరిని తమ పాదాల వద్ద కూర్చోబెట్టుకునేవారు. కొందరికి ఖండోబా దేవాలయంలో ఊరికే కూర్చోమని చెప్పేవారు. కొందరి నెల్లో విష్ణు సహస్ర నామావళిని కరుణతో వేసేవారు. కొందరికి రామ విజయం చదవమని నిర్దేశించేవారు. కొందరికి ధ్యాన ధారణ, నామస్మరణ గొప్పతనం గురించి చెప్పేవారు.
కొందరికి చాందోగ్య ఉపనిషత్తు, గీతా రహస్య గ్రంథాల స్వాభావిక మధురిమను శ్రద్ధగా అనుభవించమని చెప్పేవారు. ఈ ప్రకారంగా కొందరికి కొన్ని, కొందరికి మరికొన్ని, ఇలా ఆయన ఇచ్చే దీక్ష పద్ధతులకు లెక్కలేదు. కొందరికి ప్రత్యక్షంగా, కొందరికి స్వప్నంలో సూచనగా ఉపదేశించే ఆయన జీవన సరళి అద్భుతం. అన్ని జాతులకి చెందిన భక్తులు పరుగు పరుగున బాబా దర్శనానికి వచ్చేవారు. మద్యంపై ప్రీతి ఉన్న వారి స్వప్నంలోకి వెళ్ళి బాబా వాళ్ళ ఛాతిపై కూర్చొని చేతులతో కాళ్ళతో అణిచేసి మద్యాన్ని ఎన్నడూ ముట్టను అని వాళ్ళతో వాగ్దానం చేయించుకునేవారు. అలా ఒట్టు పెట్టేదాకా వారిని వదిలేవారు కారు. పెళ్లి జరిగే ఇళ్లలో జ్యోతిష్కులు గోడ మీద హరిహరుల చిత్రాలను వేసినట్లు ఆయన గురు బ్రహ్మ, గురు విష్ణు లాంటి మంత్రాలను కొందరు స్వప్నంలోకి వెళ్ళి రాసేవారు. కొందరు గుప్తంగా యోగ ఆసనాలు వేసి హఠయోగ సాధన ప్రయోగాలను చేస్తే బాబా తమ సర్వజ్ఞతతో ఆ విషయం తెలుసుకొని వారికి అర్థమయ్యేలా వ్యంగ్యంగా వారిని వారించేవారు. హఠయోగ సాధనలో దేహానికి ఊరికే ఎంతో కష్టము, బాధ కలుగుతాయని వాటిని తమ భక్తులు చేయకూడదని బాబాకు అనిపించేది. వారి ఉపదేశం అనేది భక్తి మార్గం పైనే ఎక్కువగా ఉండేది. ఎవరో అపరిచితుడితో రొట్టె తిని హాయిగా కూర్చోరాదా, సహనం పెట్టుకొని ఉండరాదా అని కబురు పెట్టేవారు. కొందరిని ప్రత్యక్షంగా కలిసి ఖచ్చితంగా ఇలా చెప్పేవారు, మా మార్గం కఠినమైనది. ఒకటి రెండు సార్లు చెప్పి చూస్తాను, కానీ చివరి ప్రయత్నంగా కఠిన పద్ధతులను ఉపయోగిస్తాను. నా మాటలు లెక్క చేయని వాడు ఒకవేళ నా కడుపున పుట్టిన బిడ్డ అయినా కూడా వాణ్ణి 2 ముక్కలు చేసి పారేస్తాను. సాయిబాబా విద్య, బుద్ధి, పరాక్రమం ఇత్యాది గుణాలతో శ్రేష్టం. ఉదార అంతఃకరణం ఉన్న మహాత్ములు. ఆయన అద్భుత కృత్యాలను పామోనైనా నేను ఎలా వర్ణించగలను. ఆయన కొందరికి జ్ఞాన విరక్తులను కలుగజేసేవారు, అయితే కొందరికి చక్కని మనోవృత్తిని, భక్తిని కలిగించేవారు. అయితే మరికొందరికి సంసారంలో లేక వ్యవహారాలలో నిర్దోషంగా ఉండే విధంగా సద్వర్తన కలవారిగా క్రమశిక్షణ ఇచ్చేవారు. దానికి ఉదాహరణకు ఒక చిన్న కథను నేను శ్రోతలకు చెప్తాను. ఓసారి మధ్యాహ్నం బాబా మనసుకి ఇలా అనిపించింది. ఆయన స్వయంగా రాధాకృష్ణ ఇంటికి హఠాత్తుగా వచ్చారు. ఆయనతో పాటు కొంతమంది భక్తులున్నారు. బాబా ఇలా అన్నారు, తీసుకురండిరా, తీసుకురండి, నిచ్చెన తీసుకురండి. వెంటనే ఒక అతను అక్కడ నిచ్చెన తెచ్చి పెట్టాడు. బాబా దాన్ని ఆ పక్కనే ఉన్న ఇంటికి ఆనించి పెట్టారు. తాము స్వయంగా ఇంటి కప్పు మీదకు ఎక్కారు. ఆయన మనసులో ఏముందో ఎవరికీ అర్థం కాలేదు. వామనగౌండ్ గారి ఇంటికి పెట్టబడిన ఆ నిచ్చెన ద్వారా సాయి స్వయంగా చకచక ఇంటి కప్పు మీదకి ఎక్కారు. ఆ పక్కనే రాధాకృష్ణ ఇంటి కప్పు ఉంది. దాన్ని కూడా బాబా దాటారు. అదేమి చమత్కారమో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు రాధాకృష్ణ బాయి తీవ్రమైన చలిజ్వరంతో బాధపడుతుంది. ఆమె ఎంతో అస్వస్థతగా ఉంది. నిజానికి అప్పుడు బాబా కూడా చాలా బలహీనంగా ఉన్నారు. 2 మనుషులు ఆయన్ని 2 వైపులా పట్టుకోవాల్సి వచ్చేది. అప్పుడే బాబా నడవగలిగేవారు. అలాంటిది ఇంతటి బలం ఆయనకి ఎలా వచ్చింది? సరే, వెంటనే 2వ వైపునున్న ఇంటి కప్పు చివరికి వచ్చారు. అక్కడికి కూడా ఆ నిచ్చెనను తెప్పించి దాని ద్వారా ఆయన కిందికి దిగారు. భూమి మీద పాదం మోపగానే నిచ్చెన తెచ్చిన వాడికి ఆలస్యం చేయకుండా వెంటనే 2 రూపాయలు తీసిచ్చారు. 2 చోట్ల ఆ నిచ్చెన పెట్టడం అనే పనే అతని వద్ద శ్రమ. కానీ అతనికి శ్రమకి బాబా ఇంత గొప్పగా రుణం తీర్చుకోవాలా? అక్కడున్న వారికి సహజంగానే కుతూహలం ఉత్పన్నమైంది. నిచ్చెన తెచ్చిన వాడికి బాబా ఇంత డబ్బు ఎందుకు ఇచ్చారని వారిలో ఒకరికి ఒకరు బాబాని అడగమన్నారు. అంతలో ఎవరో ధైర్యం తెచ్చుకుని బాబాని ఆ విషయం అడిగినప్పుడు బాబా ఇలా అన్నారు, ఇతరుల శ్రమ ఎంత తక్కువైనా దాన్ని ఊరికే తీసుకోకూడదు. ఎవరితోనైనా పని చేయించుకుంటే వారి శ్రమను గురించి మనసులో ఆలోచించాలి. ఎవరి కష్టాన్ని ఊరికే తీసుకోకూడదు అని మనస్సులో నియమం పెట్టుకోవాలి. బాబా అలా ఎందుకు చేశారో దానికి నిజమైన కారణం ఎవరు తెలుసుకోగలరు? అది ఆయనకే తెలియాలి. మహాత్ముల మనసులు ఎంతో నిగూఢంగా ఉంటాయి. బాబా నోటి నుంచి వెలువడిన మాటలే మాకు అన్ని విధాల ఆధారం. వాటిని అనుసరించి వ్యవహరించాలి. నిశ్చయించుకుంటే సంసారంలోని వ్యవహారాలు సజావుగా నడుస్తాయి. సరే, రాబోయే అధ్యాయంలోని మధురమైన విషయాలు ఈ అధ్యాయం కన్నా మరింత అందంగా ఉంటాయి. ఒక పని మనిషి కూతురు వేదాంతంలోని గూఢ ప్రశ్నను విప్పి చెప్తుంది. దాసగను హరిదాసు అతను సామాన్య జనానికానికి ఉపకారం చేయడానికి సంస్కృత భాషలోని ఈశావ్యాస అనే పేరుగల ఉపనిషత్తుని మరాఠీ భాషలోనికి అనువాదించాలని నిశ్చయించుకున్నాడు. సాయి కృపతో గ్రంథమైతే వ్రాశాడు. కానీ ఏదో ఒక గూఢార్థం కాకపోవడంతో మనసులో సంశయం కలిగింది. బాబా షిరిడీలో కూర్చొని దాన్ని ఎలా తీర్చారు? ఆయన దాసగనితో ఇలా అన్నారు, నీవు పార్లేకి వెళ్ళినప్పుడు అక్కడ
కాకాసాహెబ్ పనిపిల్ల నీ శంకను సమాధానం పరుస్తుంది. సరే, ఈ అధ్యాయంలో ఈశావ్యాస ఉపనిషత్తు అనే కమలం చుట్టూరా వాగ్దేవత సరస్వతి అనే భ్రమరం ఝుంకారాలు చేస్తూ తిరుగుతుంది. ఆ కమలం గుబాలించే పరిమళాలని కుశలతతో సేవించి బుద్ధిమంతులైన శ్రోతలు ప్రయోజనం పొందాలి. సరే, రాబోయే అధ్యాయంలో ఇదే చెప్పబడింది. చేసేవారు చేయించేవారు దయాసాగరులైన శ్రీ సాయియే. శ్రోతలు విశ్రాంతిగా శ్రవణం చేయాలి. అప్పుడు వారికి శుభం కలుగుతుంది. హేమాడు సాయిబాబాకి శరణు వచ్చారు. అలాగే సమస్త జీవుల్లో ఉండే పరమేశ్వరునిలో లీనమైనాడు. శ్రోతలు నాకు శ్రద్ధ దానం చేయాలి. ఈ సాయి కథల నిరూపణ మధురంగా ఉంటుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని మదనుగ్రహం 2 అనే పేరు గల 19వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ అర్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय। 19వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయం అన్నిటికన్నా పెద్దది, అలాగే అన్నిటికన్నా ఎంతో గొప్పది. ఇందులో దగ్గరగా సగానికి మించి ఓవిలు కేవలం బాబా నోటి నుంచి ఉపదేశ ప్రవచనాలుగా జాలువారినవి. అదీ కాక హేమాడ్ పంతు అడుగడుగున సృష్టీకరించిన ప్రబోధాత్మక ఈవేశన కూడా ఉంది. మొదట హేమాడ్ పంతు అంతరాత్మ వాస్తవికంగా ఎలా ఉంటుందో చెప్పి, సంసారంలో జనులు మూర్ఖులుగా దేహాన్ని ఆత్మగా భావించి సుఖదుఖాలను అనుభవించటం, కర్తృత్వం అనే సుడిగుండంలో పడి దుఃఖితులై కష్టాలు పడటం గురించి చెప్పారు. అలా ఆత్మ స్వతహా నిర్వికారి, స్ఫటికంలాగా దోషరహితంగా ఉండి కూడా సంసారం మాయతో కర్మలతో బంధించబడినట్లు కనిపిస్తుంది. స్ఫటికం ఎరుపు రంగుతో ఎర్రగా, నలుపు రంగుతో నల్లగా, పసుపు రంగుతో పచ్చగా కనిపిస్తుంది. కానీ మూలంలో అది అన్ని రంగుల నుంచి వేరుగా తన స్థితిలో ఏమాత్రం తేడా లేకుండా నిర్మలంగా ఉంటుంది. దూరంగా ఉన్న మైదానంలో మృగజలం ఉన్నట్లు కనిపిస్తుంది. ముత్యపు చెప్ప మీద వెండి భాసిస్తుంది. త్రాటి చుట్టని చూస్తే సర్పభాసం అవుతుంది. తాటి మీద సర్పారోపణ వస్తుత ఆధారం లేకుండా ఊరికే అయినట్లు, అలాగే నేను ఈ దేహాన్ని అన్న అభిమానం ముక్త స్థితిలో ఉన్న ఆత్మకి మిథ్యాబంధాన్ని తీసుకొస్తుంది. దేహము, ఇంద్రియాలు, మనసు, ప్రాణము వీటిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వము, భోక్తృత్వము ఉంటాయి. వాటి జ్ఞానాన్ని కూడా ఆపలేము. తర్వాత బాబా జ్ఞాన భక్తి మార్గాల విశిష్టతను రామాఫలం, సీతాఫలాలను పోలికగా ఇచ్చిన అందమైన పద్ధతిలో స్పష్టం చేశారు. భక్తి అంటే మధురమైన సీతాఫలం, జ్ఞానం అంటే బాగా పండిన రామాఫలం. ఒకదానికంటే మరొకటి రసంతో నిండి మధురంగా ఉంటాయి. రెండిటి సుగంధం కూడా ఒక్కలాగే ఉంటుంది. రామాఫలాన్ని చెట్టు నుంచి కోసినా లేక అది భూమి మీద పడినా దాని రుచి చెడిపోతుంది. అది చెట్టు మీదే పండాలి. కానీ సీతాఫలం అలా కాదు, దానికి ఎక్కడ పండించినా అది బాగుంటుంది. అలాగే జ్ఞాన మార్గము, భక్తి మార్గము. జ్ఞాన మార్గంలో వివిధ విధానాలు, నియమాలనే కష్టం ఉంటుంది. వాటిలో పొరపాటు రాకూడదు. భక్తి మార్గంలో మాత్రం అలాంటి కష్టం ఉండదు. అల్పగుణం ఎంతో అమూల్యం కనుక సాయి దయాలు తమ శిష్యులకు భక్తి నామస్మరణ గురించే వివరించేవారు. అప్పుడు రాధాబాయి దేశ్ముఖ్కి బాబా చేసిన అందమైన ఉపదేశం వస్తుంది. అందులో బాబా గురువు నుంచి ఆయే మంత్రోపదేశం గురించి తమ సొంత అనుభవాన్ని చెప్పారు. గురువు అడిగిన 2 పైసల నిష్ఠా సహనాలనే జంట యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. నిష్ఠా సహనాలే ఈ 2 పైసలు, మరోటి కాదు. వాటిని నేను వెంటనే గురువుకి ఇచ్చేశాను. అందువల్ల గురుజనని నా పట్ల ప్రసన్నులైనారు. ధైర్యం అంటేనే సహనం. దాన్ని దూరం నెట్టేకు. ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలోనైనా ఇదే గట్టెక్కిస్తుంది. తరువాత బాబా తమ గురువుని రాత్రింబవళ్ళు ఎలా ధ్యానించారు, గురువు తనను ఎలా కాపాడారో చెప్పారు. నేను రాత్రింబవళ్ళు ప్రేమతో గురువు ముఖానే చూసేవాడిని. నాకు ఆకలి దప్పులు ఉండేవి కావు. గురువు లేకపోతే నా మనసు అస్వస్థంగా అయిపోయేది. ఆయన తప్ప నాకు మరో దేశ ఉండేది కాదు. ఆయన తప్ప నాకు వేరే లక్ష్యం ఉండేది కాదు. గురువునే నేను స్మరించుకునేవాణ్ణి. నిజంగా గురువు కుశలత అద్భుతం. తాబేలు తన పిల్లలను తన దృష్టితో ఆహారం సమకూర్చినట్లే
ఉండేది నా గురువు పద్ధతి. తమ దృష్టితోనే ఆయన శిష్యులను కాపాడేవారు. అక్కడ రాధాబాయికి చెవిలో చేసే మంత్రోపదేశంపై ఇష్టాన్ని వదిలించి తనను ధ్యానించే సులభమైన మార్గాన్ని చెప్పారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అన్నం తిను. ప్రాణాలను ఆకలితో అలమంటించనీకు. నాకు మాటల్లో శ్రద్ధ పెట్టు. నీకు పరమార్థం లభిస్తుంది. నీవు నా వైపు అన్యంగా చూడు. నేను కూడా నీ వైపు అలాగే చూస్తాను. ఇది తప్ప నా గురువు నాకేమీ ఉపదేశించలేదు. సాధన సంపద అవసరం లేదు. 6 శాస్త్రాలకు చెందిన నైపుణ్యంతో పని లేదు. గురువు ఒక్కరే కర్త, హర్త అన్న ఒక్క విశ్వాసం ఉంటే చాలు. జ్ఞానం కన్నా జ్ఞానం గొప్పదని చెప్పారు. అయినప్పటికీ ధ్యానం చేయటానికి ఆ వస్తువు గురించిన జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ఉండటం అవసరం. ఆత్మజ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ట. మోక్షము పరమానందము నిజంగా అక్కడి నుంచే ఉత్పన్నం అవుతాయి. దానికోసం ఆత్మ మూలంలో ఉందా లేదా, అది అద్వైతంగా ఉందా లేదా, వేరువేరుగా ఉందా, అది సర్వకర్మలు చేస్తుంటుందా లేకుండా చేయకుండా కేవలం సాక్షిగా ఉంటుందా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 6 శాస్త్రాలు శోధించినప్పటికీ ఆ జ్ఞానం కలగదు. కానీ గురువు దివ్య దృష్టి ఇవ్వగానే అది వెంటనే ప్రాప్తిస్తుంది. అంధుడికి ఏనుగు ఎలా ఉంటుందో వర్ణించి చెప్పాలని బృహస్పతి లాంటి వక్తను తీసుకొచ్చినప్పటికీ అతని అతని వక్తృత్వంతో ఏనుగు స్వరూపాన్ని అంధుడు గుర్తుపట్టలేడు. అగమ్యమైన వస్తువును వానితో వర్ణించలేరు. వక్త నోరు, అంధుని చెవి, పోయిన కళ్ళను తీసుకురాగలవా? వేణుగు నిజ స్వరూపాన్ని చూడటానికి కేవలం కళ్ళే ఉపయోగపడతాయి. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కళ్ళు లేకపోతే అంధుడి అనుభవంలోకి ఏనుగు ఎలా వస్తుంది? అలాగే గురువు దివ్యనేత్రాలనిచ్చినప్పుడే జ్ఞాననిధి లభిస్తుంది. అది కాక అంతర్యామి ఆత్మే ఈశ్వరుడు. ఈశ్వరుడే గురువు. ముగ్గురి మధ్య అనువంత భేదం కూడా లేదు కనుక సాయిబాబా చెప్తారు, మన మధ్య ఉన్న అడ్డుగోడని పూర్తిగా తొలగించు. అప్పుడు రాకపోకలకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. నీది నాది అనే భేదవృత్తే గురు శిష్యుల మధ్య అడ్డుగోడ. దాన్ని నిశ్చయంగా పడేయకపోతే వారికి ఐక్యస్థితి ప్రాప్తించటం కష్టం. హేమట్ పంత్ అంటారు, సాయి స్వరూప జ్ఞానాన్ని యథాతథంగా తెలుసుకోవటమే ఆయన ధ్యానాన్ని అనుష్ఠించటం, దర్శించటం అవుతుంది. అవిద్య, కామము, కర్మ అనే బంధనాల నుంచి సంపూర్ణంగా విడిపడడానికి మరో సాధన ఏదీ లేదని గుర్తుంచుకోండి. సంసారం గురించి, సృష్టి లయల గురించి బాబా ఇలా అంటారు, సుడిగాలి వచ్చేటప్పుడు సముద్రంలోని అలలు పైకెగసి పడతాయి. అసంఖ్యమైన బుడగలతో పాటు నురగ తీరానికి వస్తుంది. అలలు, బుడగలు, నురగ, సుడిగుండాలు ఇవన్నీ ఒక నీటికుండే అనేక రూపాలు. ఇదంతా దృష్టి భ్రమే. గాలి శాంతిస్తే అవి కరిగిపోతాయి. ఎందుకిలా అయిందనలా? ఇదంతా సర్వనాశనం అయిందనుకోవాలా? ఇదంతా మాయ యొక్క ఆట అని, ఊరికే వచ్చిపోయేవే అని తెలుసుకోవాలి. ఇంకా తరువాత చెప్తారు, ఇక్కడ అమరులెవరు? పరమార్థం లభించిన వాళ్ళకే కృతార్థులని అనాలి. అలా కాకపోయినా శ్వాసోచ్ఛ్వాసాలు జరుగుతున్నంత వరకు జీవమాత్రులు జీవించే ఉంటారు. కనుక పరమార్థాన్ని సాధించాలని కోరుకునే వారికి, లేదా జనన మరణ పరిభ్రమణను తప్పించుకోవాలని కోరుకునే వారికి బాబా ఉపదేశిస్తారు. మనసులో జనన మరణ పరిభ్రమణాలు నిశ్చయంగా తప్పిపోవాలని కోరుకునేవారు ప్రయత్నపూర్వకంగా శాస్త్రాల్లో చెప్పినట్లు సదాచారాలను ఆచరిస్తూ మనోవికారాలను శుద్ధం కానీయకుండా సదా సర్వదా శాంతిగా ఉండాలి. వారు ఇతరుల మనసుకు గుచ్చుకునే లేదా బాధించే మాటలను ఎంతమాత్రమూ అనకూడదు. ఇతరుల సున్నితమైన భావనకు దుఃఖం కలిగేలా చేయకూడదు, లేదా వారి అల్పత్వాన్ని విప్పి చెప్పకూడదు. సదా చక్కని పాపరహిత కర్మల్లో నిమగ్నమై ఉండాలి. తన కర్తవ్యంపైనే దృష్టి పెట్టాలి. మనోబుద్ధులను నా వద్ద పెట్టి సమర్థుడనైన నన్ను సతతము స్మరించాలి. అలాంటి వారి దేహానికి ఏవైనా బాధలు కలిగినా వారు వాటిని లెక్క పెట్టరు. వారికి ఏ విధమైన భీతి ఖచ్చితంగా ఉండదు. నా వైపు అనన్యంగా చూసేవారు, పాపాల నుంచి విముక్తులను చేయగల నా కథలను శ్రద్ధగా వర్ణించేవారు, వినేవారు నాపై తప్ప ఎవరిపైనా భక్తిని కలిగి ఉండని వారి చిత్తాలు పరమాత్మ స్వరూపాలే అవుతాయి.
అయితే పరమార్థం కోసం ఊరికే కూర్చొని ఉండకుండా స్వయంగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అది కూడా ఆయన చెప్తారు. భగవంతుడు నా వాడైతే నాకు నా మంచం మీదే సమస్తము ఇస్తాడు అనే సామెత నిజమే, కానీ అది అన్నవస్త్రాలకే వర్తిస్తుంది. అయితే దాన్ని పరమార్థానికి ఆపాదించిన వారికి పరమార్థం అన్ని విధాలా దూరమవుతుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అని బాబా అన్న ఈ మాటలు ఎంతో అమూల్యమైనవి. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు: ఏ యదామాం ప్రపర్ధన్యంతే తాం తదైవ భజమా మాహం భజమాహ్యం. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు: ఇదెంతో నిజం. భారాలన్నీ తాము చేసిన కర్మ మీదే ఉంటాయి. యథా కర్మ యథా శృత, జైసా అభ్యాస తైసే హిత. అదే ఇందులో బోధామృతం. కనుక బాబా ఇంకా స్పష్టం చేసి చెప్తారు: మీరు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఫలాపేక్షను వదలండి. మీకు ఫలాన్నివ్వటానికి మీ వెనుక నేను నిలబడి ఉంటాను. అయితే మేము తీవ్రంగా ప్రయత్నించాలి, ఫలితం మాత్రం మీరు అనుభవించాలి అని మీరు అనవచ్చు. కానీ నా గురించి అలా అనుకోకండి. మానవులు కార్యసాధనకే తత్పరులై ఉండాలి. అయితే పరమార్థం కోసం భక్తులు ప్రయత్నం చేస్తుండాలి. వారి మనసులో ఒకానొక సద్భావన చెలరేగితే సాయి మహారాజు ఎలా ఉత్తేజాన్నిస్తారో, పెదవి కదపకుండా తమ అనుగ్రహాన్ని ఎలా కురిపిస్తారో, అది ముఖ్యంగా గురువారం లాంటి శుభప్రదమైన రోజు, షిరిడీ లాంటి పవిత్రమైన స్థానంలో రామనామ అఖండ ఆవర్తన చేయాలని హేమత్ పంత్ అనుభవం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ అనుసంధానంతో హేమత్ పంత్ రామనామ మహిమను ఎంతో యథార్థతతో గానం చేశారు. రామనామంతో పతితులు పావనులవుతారు. రామనామంతో గొప్ప లాభం కలుగుతుంది. రామనామంతో అదే అభేద భజన జరుగుతుంది. రామనామంతో మానవులకి బ్రహ్మ ప్రాప్తిస్తుంది. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కి జై. రామనామ ఆవర్తనలో జనన మరణ పరిభ్రమ తప్పుతుంది. ఒక్క రామనామ స్మరణతో లెక్కలేని లాభాలు కలుగుతాయి. రామనామ గర్జన ఉండే చోట విష్ణువు సుదర్శన చక్రం తిరుగుతుంటుంది. అది కోట్లాది విఘ్నాలను నాశనం చేస్తుంది. ఈ రామనామము దీనుల్ని రక్షిస్తుంది. ఇదివరలో అనేక సార్లు ప్రతిపాదన చేసినట్లు ఇక్కడ కూడా బాబా తమ సర్వవ్యాపకతను చెప్తారు. నేను నీటిలోను, నేల మీద, కట్టెలోనూ ఉన్నాను. జనుల్లోనూ, వనాల్లోనూ, దేశంలోనూ, పరదేశంలోనూ, దేదీప్యమానంగా ఆకాశంలోనూ నిండి ఉన్నాను. నేను ఏకదేశిని కాను. 3.5 మూరల పరిమిత దేహంతోనే ఉన్నానని అనుకునే వారి పొరపాటు అభిప్రాయాన్ని దూరం చేయడానికి నేను దేహాన్ని ధరించాను. పారమార్థిక గోష్ఠి అయింది. అయితే ప్రపంచంలో వ్యవహరించడానికి ఎంతైనా ఉపయోగపడే బోధను ఈ అధ్యాయంలో బాబా ఇచ్చారు. ఒకటి, ఎవరైనా ఎప్పుడైనా దేనికోసమైనా మన దగ్గరకు వస్తే వారితో ఎలా వ్యవహరించాలి? పోయే వారిని ఆదరించు. పూర్వజన్మలో ఏ రకమైన రుణానుబంధం లేకుండా ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేరు. మానవులే కాదు, పశుపక్షాదులను కూడా ఛేదరించుకోకూడదు. ఎవరైనా ఏదైనా అడగడానికి వస్తే ఇది గుర్తుపెట్టుకోవాలి: దప్పికగొన్న వారికి నీరు, ఆకలిగొన్న వారికి ఆహారము, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, నీడ లేని వారికి తలదాచుకునేందుకు నీడ ఇస్తే శ్రీహరి తృప్తి చెందుతాడు. ఒకవేళ వారి అపాత్రతవాల్లో లేదా అన్య కారణాలతోనో వారికి సహాయం చేయాలని మనకు అనిపించకపోతే దానికి బాబా చెప్పారు: నీ మనసులో వారికి డబ్బివ్వద్దని అనిపిస్తే ఇవ్వకు, కానీ వారిపై కుక్కలా మొరగొద్దు. మాటకి మాట సమాధానమిస్తే వాద వివాదాలు పెరిగి కలహాలు కలుగుతాయి. ఏదో రకంగా ఒకరు మౌనంగా ఉంటే రెండో వారు తమంతా తామే శాంతిస్తారు. కనుకే బాబా బోధ ఇలా: ఎవరైనా నిన్ను 100 మాటలన్నా నీవు తిరిగి వారిని కటువుగా సమాధానం ఇవ్వద్దు. నిరంతరం సహనం పెట్టుకుంటే అపార సుఖం లభిస్తుంది. ఎప్పుడు ఎవరిని నిందించవద్దు. ఇతరుల ప్రవర్తన నింద్యంగా లేదా వేలెత్తి చూపేదిగా ఉన్నప్పటికీ వారికి దయతో మన ఎదుటే బోధపూర్వకంగా 2 మాటలు చెప్పాలి. వారి వెనక వారి ప్రవర్తన గురించి వ్యాఖ్యానించడం, పరిహసించడం లేదా చర్చించడం ఎన్నడూ చేయకూడదు. అలాంటి చర్చల్లో పాలు పంచుకోకూడదు. దీని గురించి అలా నిందించే ఓ వ్యక్తిని అక్కడ పోగైన ఇతర భక్తులు చూస్తుండగా అశుద్ధాన్ని
పిండి వంటలాగా యథేచ్ఛగా తింటూ పుటకలు వేసే పందిని వేలుతో చూపించి బాబా ఎలా అవమానించారో, అతన్నే ఏమిటి అక్కడున్న భక్తులందరికీ ఎలా బోధించారో మనం చూశాం. చూడు, ఆ పంది నాలుకకి అది ఎంత మధురంగా అనిపిస్తుందో. జనుల మలాన్ని కిలికి తన ఆప్తులతో పోట్లాడుతూ తన కోరికని ఇష్టం వచ్చినట్టు తీర్చుకుంటుంది. గొప్ప పుణ్యం వల్ల ప్రాప్తించిన ఈ మానవ జన్మని ఈ ప్రకారంగా వ్యర్థం చేసుకుంటూ అలా తమకు తాము విఘాతం కలిగించుకునే వారికి ఈ షిరిడి వల్ల ఏం ప్రయోజనం? ఒక ఇంటికి నిచ్చెన పెట్టిన వాడికి 2 రూపాయలు ఇచ్చి ఎవరు ఉపకారాన్ని ఉచితంగా తీసుకోరాదు అనేది ఎంతో అందంగా బాబా ముద్రించారు. ఎవరితోనైనా పని చేయించుకుంటే వారి శ్రమను గుర్తించాలి. ఎవరి కష్టాన్ని ఊరికే తీసుకోకూడదని మన మనసులో నియమం పెట్టుకోవాలి. ఇందులో పారమార్థిక బోధ కూడా ఉంది. మనం పొందిన ఉపకారం అంటే అప్పు, అదంతా చిన్నదైనప్పటికీ మానవులకి ఈ జన్మలో కాకపోతే మళ్ళీ మరుజన్మలోనన్నా ప్రత్యుపకారం చేసి రుణం తీర్చుకోవాలి. కనుక మోక్షం అంటే జననమరణాల పరిభ్రమణ నుంచి విడుదల కావాలని కోరుకునే మానవులు ఎవరి నుంచి ఏది ఆశించకూడదు. ఎవరి శ్రమను లేదా వస్తువులను ఊరికే తీసుకోకూడదు. దానికి మాత్రం ఒకటే విరుద్ధత అనగా అపవాదం ఉంది. ఒకవేళ అలాంటివి తీసుకునే సేవ లేదా వస్తువు లాంటివి స్వీకరించుకోవడం వల్ల ఆ ఇచ్చిన వారి మనసును నిజంగా దుఃఖం కలిగితేనే అప్పుడు అది స్వీకరించడం అభ్యంతరం ఉండదు. బాబా క్రమశిక్షణ పాటించేవారు. భక్తుల శ్రేయస్సు కోసం మద్యపానం వగేరా చేసే వ్యసనపరులపైన భక్తుల్ని వారి స్వప్నాల్లోకి వెళ్ళి వారి ఛాతి మీద కూర్చొని వాటిని కొట్టడానికి కూడా వెనుకాడేవారు కాదు. వద్దని చెప్పినప్పటికీ గుప్తంగా ఆసనాలు వేసి హఠయోగ సాధన చేసేవారికి గురి తప్పని బాణం వేసేవారు. ఎవరైనా అపరిచితులతోనైనా సరే కబురు పెట్టి వాళ్ళు ఒకవేళ వినకపోతే వారికి తీవ్రంగా చెప్పేవారు. 1-2 సార్లు చెప్పి చూస్తారు. నా మాట వినకపోతే వారు ఒకవేళ నా కడుపున పుట్టిన బిడ్డైనా సరే 2 ముక్కలు చేసి పారేస్తాను. తమ శిష్యుల లేదా పిల్లల శ్రేయస్సు కోసం వారిని క్రమశిక్షణలో పెట్టడానికి కటుగా వ్యవహరించేవారు. మొత్తానికి ఈ అధ్యాయం సాగరంలో బాబా ఉపదేశ వచనాలనే తరంగాలు వెంటనే ఊర్తిన ఎగసి పడుతుంటాయి. మళ్ళీ మునకలు వేస్తుంటే బోధ అనే రత్నాలు లభిస్తాయి. ఇందులోని ప్రతి ఒక్క విషయాన్ని మనసులో ముద్రించుకొని మనం వ్యవహరిస్తే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది, హేమడ్ పంత్ లాగే బాబా మన చేతిలో కూడా దోషుల కలకండన ప్రసాదించి ఇలా అంటారు, కలకండలా మధురమైన ఈ విషయము నీ మనసులోని ఇచ్చను నెరవేరుస్తుంది. నీకు దీనితో శ్రేయస్సు కలుగుతుంది. 20వ అధ్యాయము ఈశావాస్య భావార్థ బోధనం. ఈశావాస్య ఉపనిషత్తు యొక్క అంతరార్థాన్ని తాత్పర్యాన్ని స్పష్టం చేసి చెప్పడం. ఈశా, కేన, కట మొదలైన 11 ప్రముఖ ప్రసిద్ధమైన ఉపనిషత్తుల్లో 18 మంత్రాలున్న ఓ చిన్నది ఎంతో గొప్పదైన ఉపనిషత్తు ఈశాపనిషత్తు. అలా మొత్తం ఉపనిషత్తులు 108 ఉన్నాయి. ఇవి వేదాలకు అంతిమ భాగంలో రావడం వల్ల వాటిని వేదాంతమని కూడా అంటారు. వీటన్నిటిలో పరమేశ్వరుని నిర్గుణ సగుణతత్వం అనేక రకాలుగా చెప్పబడింది. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథుడికి నమస్కారం. ఓం అనే అనుగ్రహ యుక్త వచన రూప ముత్యాలను ఉత్పన్నం చేసే మానసరోవరం అనే సద్గురువు మీకు నా నమస్కారం. మీకు అన్యన్య భక్తులనే హంసల సమూహానికి ఆశ్రయం. గొప్ప ఉదారులైన మీరు మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చిన నిష్ఠావంతులచే అనుగ్రహం అనే ముత్యాలను తినిపిస్తారు. ఆత్మస్వరూప విశ్రాంతి అనే ఆధారాన్ని ఇచ్చి వారిని జననమరణ పరిభ్రమం నుంచి తప్పిస్తారు. సాయి అంటే ఏమిటి? సర్వసిద్ధులు ప్రాప్తించి మోక్షాన్ని పొందిన సిద్ధ పురుషులకి నివాస స్థానమే. ఆయన దర్శనంతో ప్రపంచంలోని అలసట తీరిపోతుంది. ఆయన నిరంతర సాన్నిధ్యంలో మన చుట్టూ ఉన్న సంసారం గురించిన భ్రమ దూరమవుతుంది. సాయి మూలంలో ఆకారం లేనివారే భక్తుల కార్యం కోసం ఆయన సాకారులైనారు. మాయామోహమనే నటిని స్వీకరించి ఒక నోట నటులిలా ఈ సంసారంలోని ఆటను యథావిధిగా ఆడారు. అలాంటి సాయిని స్మరిద్దాం. ఓ క్షణమాత్రము షిర్డీకి వెళ్దాం. మధ్యాహ్న హారతి తర్వాత ఏం జరుగుతుందో శ్రద్ధగా చూద్దాం.
మధ్యాహ్న హారతి తర్వాత సాయి మహారాజ్ మసీదు అరుగు చివరకొచ్చి ఎంతో కృపాదృష్టితో భక్తులకు విభూతి ప్రసాదం ఇచ్చేవారు. ప్రేమిక భక్తులు అప్పుడు బాబా చరణాలను స్పృశించి నిలబడి బాబా ముఖాన్ని చూస్తూ పైనుంచి బాబా వర్షించే విభూతిని స్వీకరించేవారు. బాబా కూడా గుప్పెల కొద్ది విభూతిని భక్తుల దోసులలో పోసేవారు. బటన్ వేలుతో దాన్ని వారి నుదుట పెట్టేవారు. బాబా మనసులో భక్తులపై పొంగులు వారే అనివార్య ప్రేమ ఉండేది. ప్రతి ఒక్క భక్తుడితో ఆయన ఇలా అనేవారు, సోదరా వెళ్ళు, తినడానికి వెళ్ళు, అన్నా నీవు వెళ్ళు, ఇంట్లో రుచిగా తిను, అందరూ మీ ఇళ్లకు వెళ్ళిపోండి. ఇదంతా చూడ్డానికి ఇప్పుడు లేకపోయినా ఇది వరకటి ఆ వైభవాన్ని షిరిడీలోని ఆయా ప్రదేశాల్లో దృఢంగా గుర్తుకు తెచ్చుకుంటే అది కళ్ళెదుట కనిపిస్తుంది. సరే, ఈ ప్రకారంగా ధ్యానం చేసి బాబాని నకసిక పర్యంతం చూసి ఆయన చరణాలకు ప్రేమతో సాష్టాంగం చేసి కథను ముందుకు నడిపిద్దాం. శృతుల అర్థాన్ని బాబా ఒక పనిపిల్లతో చెప్పిస్తారని గత అధ్యాయం చివరిలో శ్రోతలకు నేను చెప్పాను. ప్రసిద్ధ హరిదాసు గనుదాసు ఈశావాస్య భావార్థ బోధిని అనే పేరు గల గ్రంథాన్ని వ్రాయటం మొదలుపెట్టాడు. అతని మనసులో ఏదో సందేహం కలిగింది. దాన్ని అతను షిరిడీకి వచ్చి సద్గురు సాయి చరణాలకు విన్నవించాడు. దానికి నీవు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ సందేహ నివారణ కాకా ఇంటి పని మనిషి చేస్తుంది అని బాబా అన్న ఆ కథనే మనం ముందుకు నడుపుదాం. శ్రోతలు శ్రద్ధగా వింటే చక్కని శ్రవణం జరుగుతుంది. సంస్కృత భాష తేలిని వారికి ఈశావాస్య ఉపనిషత్తులోని ప్రతి ఒక్క శబ్దానికి ఓవి రూపంలో అర్థాన్ని కలిపి స్పష్టం చేయాలని మనసులో కోరిక పెట్టుకుని ఈశావాస్య భావార్థ బోధిని అనే గ్రంథాన్ని సహజంగా చక్కగా అర్థమయ్యేటట్లు ప్రాకృత భాషలో వ్రాయటం మొదలుపెట్టాడు దాస్కను. ఈ ఉపనిషత్తుల అర్థం ఎంతో నిగుడం. దానిలోని ప్రతి ఒక్క శబ్దం అనువదించడం అయిపోయింది. కానీ అంతరార్థంలోని రహస్యం అర్థం కాకపోయినందువల్ల దాస్కను మనసుకు ఆనందం కలగలేదు. 4 వేదాల సారమే ఉపనిషత్తుల భాండారం. ఈశ్వర కృప లేకపోతే అది లభించదు. నేను గొప్ప పండితుణ్ణి, నా అంత నేను స్వయంగా ప్రయత్నించి ఈ ఉపనిషత్తులను అర్థం చేసుకుంటాను, వాటికి యథాతథంగా అర్థం చెప్పగలుగుతాను అని కొందరు అంటారు. అది సృష్టి ప్రళయం వరకు జరగదు. గురుకృప లేకపోతే అవాంతరాలు వచ్చి దాని అంతరార్థం తెలియదు. మార్గంలో పదే చిక్కుల్లో పడిపోవాల్సి వస్తుంది. అయితే అదే గురువుకి శరణం వెళ్ళిన వారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా దాని నిగుడార్థము దృష్టి ముందు తనంత తానే నిలబడుతుంది. ఇది బ్రహ్మజ్ఞానం గురించిన జనన మరణాలు నశింప చేయగల శాస్త్రం. అహంకారం వదిలివేసిన వారు, సర్వ సంసార బంధనాల నుంచి ముక్తులైన వారు మాత్రమే ఈ శాస్త్రాన్ని నివేచించగలరు. ఇలాంటి వారిని ఆశ్రయిస్తే ఒక్క క్షణంలో అర్థం తెలిసిపోతుంది. బుద్ధికి వచ్చిన అవాంతరాలు తొలగిపోతాయి. గూఢార్థం స్పష్టమవుతుంది. ఈశావాస్య ఉపనిషత్తు సామాన్య జనానికానికి అర్థమయ్యే మరాఠీ భాషలోకి తేవడానికి దాసగనికి ఈ అవస్థే కలిగింది. అయితే సాయినాథులు కృప చూపడం వల్ల దానికి అంతరార్థం తెలుసుకోవడంలోని కష్టం కరిగిపోయింది. గనుదాస్కి సంస్కృత భాషా జ్ఞానం ఎక్కువగా లేదు. అయితే ఆచార్య విద్యారణ్యుడు ఉపనిషత్తుల సారాన్ని తీసి సరువులచే గౌరవింపబడ్డారు. పంచాదశి అనే పేరు గల గ్రంథాన్ని రచించి శ్రీ సాయిబాబా చరణాలకు నమస్కరించి అతను ఈ ఓవిబద్ధమైన రచనను వ్రాయటం మొదలుపెట్టాడు. అసలే గణదాసు వాణి పాలధార, అందులోని సాయి కృప అనే చక్కెర కలిసింది. నిరంతరం ప్రవహించే ఈ మధురిమను శ్రోతలు ఓ క్షణం స్వీకరించాలి. సరే, ఈశావాస్య భావార్థ బోధిని కొంచెంగా ప్రస్తావించాను. దాని మర్మం తెలుసుకోవాలనుకుంటే శ్రోతలు మూల గ్రంథాన్ని చూడాలి. ఈ కథను వర్ణించడంలో నా ఉద్దేశం వేరు. దాన్ని ఇప్పుడు వినండి. తాను భక్తులు ఏదైనా గ్రంథం చదవబోతున్నప్పుడు వారికి ఏదైనా అర్థం కాని ఓ వాక్యం ఎదురైతే అప్పుడు సాయి మహారాజ్ ఆ భక్తుల శంకకి సమాధానం తాము స్వయంగా మాట్లాడకుండానే ఎలా ఇచ్చేవారో చూడండి. దాన్ని సారాంశ రూపంగా శ్రోతలకు చెప్పాలన్నదే నా మనసులోని అభిలాష. ఈ కథకు ఇదే కారణం. కృపతో శ్రద్ధ పెట్టి వినండి. ఓవిబద్ధమైన తాత్పర్యము వ్రాసి పండితులకు అది మాన్యమయ్యేలా వ్రాయాలన్న దాసుకను మనసులోని కోరిక కూడా నెరవేరింది. అయితే అతని మనసులోని ఒక సందేహం అలాగే ఉండిపోయింది. దాన్ని పండితులు ఎదుట పెట్టాడు. దాని మీద ఎంతగానో చర్చ చేశాడు. అయితే ఎవరి వల్ల కూడా ఆ శంక తృప్తి కలిగించే విధంగా నిరసన కాలేదు. ఇంతలో ఏదో ఒక కారణంతో దాసుకను షిరిడీ వెళ్ళాడు.
అతని శంక నివారణ ఎంతో సహజంగా అయిపోయింది. దర్శనం చేసుకోవడానికి దాసుగను మసీదుకి వెళ్ళిపోయాడు. సాష్టాంగ నమస్కారం చేసి సాయి పాదాలపై తలపెట్టాడు. సుఖ సంపన్నుడైనాడు. మహాత్ముల అనుగ్రహ పూర్వక దృష్టి, మహాత్ముల నోటి నుంచి వెలువడే మధుర వాక్కులు, కాంతులు లొలుకుతూ మహాత్ములు చిందేసే మందహాస వదనము, ఇవన్నీ భక్తులకు క్షేమ కుశల ప్రాప్తిని కలిగిస్తాయి. మహాత్ములు కేవలం దర్శనంతో సమస్త పాపాలు ప్రక్షాళనమవుతాయి. ఇక వారితో నిత్య సహవాసమనే నిధి లభించిన వారికి లభించే పుణ్యము ఎంతని వర్ణించగలము? గను ఎక్కడి నుంచి వస్తున్నావు? అన్నీ సక్రమంగా సంతృప్తికరంగా ఉన్నాయి కదా, మనసు హాయిగా ఉంటుంది కదా. దానికి దాసుగను ఇలా సమాధానం చెప్పాడు. మీ కారుణ్యమనే గొడుగున్నంత వరకు నేను మనసులో దుఃఖం ఎందుకు తెచ్చుకోవాలి? నేను ఆనందంగా ఉన్నాను, మీకన్నీ తెలుసు. కానీ లోక రివాజు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, Sai Baba.